మీ పేరు? నవీన్, జక్కోజు నవీన్ నా పేరు. మీరు కెంగిన్ వాటర్ తాగి ఎన్ని రోజులు అవుతుంది? మరి అప్పటి నుండి మీకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి? ఒక్కసారి షేర్ చేయండి. సార్, అంతకుముందుకు నాకు కిడ్నీ పెయిన్స్ బాగా ఉండేది. చాలా అవస్థ. అంటే ఈ చిన్న వయసులో నాకు ఏంది ప్రాబ్లం, నేను హాస్పిటల్లో ఏమన్నా అంటే హాస్పిటల్లో పోడు, మెడిసిన్స్ వాడుడు, తర్వాత అది తాత్కాలికంగా కొద్ది రోజులు తగ్గుడు, మళ్ళీ అదే పెయిన్. అలాగే చాలా ఇబ్బంది పడి, నిజంగా సార్ నాకు చాలా అంటే చాలా బాధ వేసేది. ఈ చిన్న వయసులో నా కుటుంబాన్ని నేను సాధారణ నాకు ఏంది ఈ బాధ, ఎందుకు ఇలా నాకే గింత, నాకెందుకు ఇట్లా అయింది అని చెప్పేసి నాది నేనే బాధపడేది. ఆ అవస్థకు కింద బండి చాలా బొర్రేది సార్. నేను ఏడ్చేది, నాకు నాలో నేనే ఏడ్చేది. ఆ ఏడుపుకుంటా నేను చాలా బాధపడేది. నేను చేసేది కొబ్బరి బొండాల వ్యాపారం సార్. నేను హార్డ్ వర్కర్. ఈ సార్ ఉండి ఏమన్నానంటే, బాబు నీకు హార్డ్ వర్క్ పడతలేదు, ఇట్లా అయింది అని అన్నాక, సరే ఇక అట్లనే బాధపడుకుంటూ ఉండే టైంలో ఈ మాకు దగ్గర మా మామయ్య వస్తాడు, మామ అవుతాడు. అతను కూడా కొబ్బరి బొండాల వ్యాపారం చేసేది. అల్లుడు ఇట్లా ఒక చిన్న డెమో ఉన్నది, ఇన్ను అల్లుడు అని అంటే, లేదు నాకు వీలైతే లేదు, నేను ఇట్లా పోతాను, ఈ రోజు ఉండే పని అని చెప్పిండు. దయచేసి నా గురించి ఒక్కరోజు ఉండు అల్లుడు, నేను వస్తున్నా అని చెప్పిండు. సరే మామ రాండి అని చెప్పాను. వాళ్ళు డెమో పెట్టారు, ఇట్లా ఉంటుంది అని చెప్పిండు. ఆ డెమో విషయంలో నాకు చాలా అంటే చాలా జెన్యున్ గా అనిపించింది. సరే సరే మామ అని చెప్పిన. డబ్బులు లేవు, తీసుకుందామని ఉంది కానీ నా దగ్గర ప్రస్తుతం పొజిషన్లో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాను. లేదు అల్లుడు నువ్వు తీసుకోవాలి, ఇది బాగుంటుందని నాకు చాలా ఎంకరేజ్ చేసింది. తర్వాత డబ్బులు లేవు అంటే, ఆ పొజిషన్ నా దగ్గర వాస్తవానికి ఒక్క 10,000 రూపాయలు కూడా లేని పొజిషన్లో ఈ 1,20,000 పెట్టి మిషన్ 2,20,000 పెట్టి మిషన్ తీసుకోమంటాడు. ఏడికెళ్ళి తేవాలి అనే పొజిషన్లో ఏమనుకున్నా అంటే, నాకు ట్రాలీలు ఉన్నాయి, 3 ట్రాలీలు ఉన్నాయి సార్. అందులోకి వెళ్ళి ఒక ట్రాలీ అమ్మేద్దాం అనుకున్నా, కానీ ట్రాలీ అమ్ముకునే మళ్ళా ఎందుకులే అని చెప్పేసి దాన్ని రీఫైనాన్స్ చేయించింది సార్. నాకు ఒక 1 lakh వచ్చినాయి. ఆ 1 lakh నా దగ్గర ఇంకొక 20,000 ఉండే, 2,20,000 కావాలి. వాటిని మళ్ళీ ఏం చేసిన, తెచ్చి డబ్బులు ఇంట్లో పెట్టినాక ఏమైంది అల్లుడు నువ్వు ఎప్పుడు పెట్టుకుంటావు అని అంటే, మామ ఇంకొక 1,00,000 రూపాయలు కావాలి అని అంటే, ఎట్లన్నా చేయి ఏదన్నా చేయనంటే, మా భార్య ఉండేమన్నదంటే, బావా ఇక అది మనం పెట్టుకుంటే మంచిగుంటుంది కదా, ఈ నట్లేదు తీసుకపోయి ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి ఆ డబ్బులు పట్టుకొచ్చి మనం మిషన్ పెట్టుకుందాం, తర్వాత కొద్ది రోజులకు 3 నెలలకు 6 నెలలకు మనం నా నక్లెస్ విడిపించుకుందాం బావా, ముందైతే తీసుకుపోయి పెట్టు అన్నాక ఆ పొజిషన్ లో నేను తీసుకొచ్చి మిషన్ పెట్టుకున్నాక నాతోనేమన్నారంటే, నేను ఒక 15 days వాటర్ తాగడం మిషన్ పెట్టుకున్నాక ఒక 15 days తాగినాక నాకే నాలో ఉత్సాహం వేరే అనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్ గా నాకు పనిచేస్తుంది. ఈ వాటరు ఇక కిడ్నీ పెయిన్స్ లేదు, ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు, డైరెక్ట్ మళ్ళీ 20 సంవత్సరాల పిల్లలక నాకు హుషారు వచ్చేసింది. పనిచేయడం కూడా నాకు జరిగింది. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పడం జరిగేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెంగన్ వాటర్ తాగండి, కెంగన్ వాటర్ పెట్టుకోండి. కెంగన్ వాటర్ తోని సర్వరోగ నివారిణి. ఇది జెన్యున్, ఏది ఎలాంటి మోసం లేదు. కావాలంటే ఫస్ట్ వాటర్ తాగండి, మీరు తాగిన తర్వాత రిజల్ట్ వచ్చినాకనే మీరు మిషన్ ఆర్డర్ చేయండి. జమ్మిగూడ సార్. నేను కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తా. నాకు ట్రాలీలు ఉండే. మాకు ఫస్ట్ ఈ గుర్రపు శ్రీనివాసు మా మామ అని పిలుస్తాం. ఇతను కూడా కొబ్బరి బొండాల వ్యాపారం హోల్సేల్ చేసేది. ఇతని దగ్గర నేను వ్యాపారం కాయలు తీసుకొని అమ్మేది. ఈ మిషన్ మాకు ఇంట్రొడ్యూస్ చేసింది గుర్రపు శ్రీనివాసు. దయచేసి చెప్తున్నా, మీరు మాకు దండం పెట్టడం కాదు, ఈ మిషన్ మీరు మా ఇంటికి తీసుకొచ్చినందుకు మేము వేల దండాలు మీకు పెట్టాలి. ఎందుకంటే ఆ పరిస్థితి వేరే సార్. అప్పుడు నేను భరించిన బాధ వేరేది. ఆ బాధ ఏ పగోళ్ళ కూడా రావద్దు సార్. దయచేసి కంగన్ వాటర్ ఉన్నది కాబట్టి ఎవరికి రాదు, పెట్టుకోవాలి ఖచ్చితంగా. దయచేసి మీరు కంగన్ వాటర్ పెట్టుకున్నారంటే ఇక మీరు విజయాన్ని జయించినట్టే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జమ్మిగుంటలో వీళ్ళది టెస్ట్ మోనల్. ఇది పాపం కిడ్నీ పేషెంట్ తోని చాలా సఫర్ అయ్యేవాడు, ఈరోజు చాలా హెల్తీగా ఉన్నాడు. ఇప్పుడు థ్యాంక్స్ కంగన్
ఇప్పుడు నా జీవితాన్ని కూడా మార్చింది కెంగన్. అట్లా ప్రతి ఒక్కరు కూడా కెంగన్ వాటర్ తాగండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.